సత్యం ఎప్పుడూ దాగి ఉండదు, కాని దాచేవాళ్లు మాత్రం ఎప్పుడూ ఉంటారు. వారు చూపించిన యేసు ఒకవైపు, బైబిల్లో వ్రాయబడ్డ యేసు మరోవైపు. శతాబ్దాలుగా బైబిల్ను వాడి ఎందరినో మతం మార్చారు. కాని ఇప్పుడు బైబిల్ను బైబిల్తోనే ప్రశ్నించాల్సిన సమయం వచ్చింది. ఇది బైబిల్ ఎక్స్పోజర్. ఇది మత ప్రచారం కాదు, మత ప్రచారాల వెనుక దాగిన సత్యాన్ని వెలికితీయడమే నా ధ్యేయం. ఇక్కడ నేను ఏ మతాన్ని కించపరచను, కాని బైబిల్లోని నిజాలను దాచిన వాళ్లను మాత్రం ప్రశ్నిస్తాను. బైబిల్ను వేరేలా చదివి చూపిస్తే అది మతం. బైబిల్ను వాస్తవ దృష్టితో చదివితే అది బైబిల్ ఎక్స్పోజర్. నేను బైబిల్ ఎక్స్పోజర్. నిజం చెప్పడం నా ధర్మం. సత్యం తెలుసుకోవడం మీ హక్కు. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.